గౌరవం మీకు. రైట్ మళ్ళీ వస్తాం సార్, దయచేసి మళ్ళీ వస్తాను. మనతోటి డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ డీజీపీ, ప్రస్తుతం బీఎస్పీ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో పూర్ణచంద్రరావు గారితో మాట్లాడదాం. పూర్ణచంద్రరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో నేను ఫస్ట్ టైం ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నా. సో ఒక మంచి అంశం మీద మీరు డిబేట్ నిర్వహిస్తున్నారు. వినపడుతుందండి? వినిపిస్తుంది పూర్ణచంద్రరావు గారు, వినిపిస్తుంది. మన వాళ్ళ యొక్క మన ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. సో మిమ్మల్ని అన్ని రకాల ఏమనాలంటే ఉద్రేక స్థాయి, మందర స్థాయి నుంచి ఉద్రేక స్థాయిలో ఒక డిబేట్ చూసా నేను. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. అయితే నేను అనుకునేది ఏంటంటే, నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరా. నేను డీజీపీగా యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేశాను. సో వివిధ జిల్లాల్లో పనిచేసా. శ్రీకాకుళం, విశాఖపట్నం సిపి, అట్లనే గుంటూరు ఎస్పీగా, నెల్లూరు ఎస్పీగా, ఈ తెలంగాణ యాజిటేషన్ అప్పుడు కేసీఆర్ 2009లో ఏదైతే తెలంగాణ యాజిటేషన్ చేశారో ఆ టైంలో వరంగల్ ఐజీగా దాదాపుగా 9 జిల్లాల్లో ఈ ఎటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా పనిచేశాను. సో మనం తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల్ని, గత దశాబ్దంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి నాబోటి వాడు కలత చెందాడు. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం మేము అడ్మినిస్ట్రేషన్లో చేరినప్పుడు విలువలు వేరు, ఇప్పుడు విలువలు వేరు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఒక చీఫ్ మినిస్టర్ వ్యవహార శైలిని బట్టి అధికారుల వ్యవహార శైలి ఉంటుంది. మనకి మీ అందరికీ నేను చెప్పాల్సిన వాడిని కాదు, మీరు అందరూ తెలిసినవే. మన ప్రజాస్వామ్యంలో 4 అంగాలు ఇంపార్టెంట్: జ్యుడిషియరీ, మరి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, అట్లానే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, బ్యూరోక్రసీ, మీడియా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఏమైందంటే, మనకి మీడియా ఒక్కటే తీసుకుంటే ఆ మీడియా మరి ఎటువైపు ఉంది, ఎవరు ఎటువైపు మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. ఒక ఛానల్ తెరవంగానే ఎటువైపు ఉన్నారు అనేది తెలిసిపోతుంది. జ్యుడిషియరీ మరి వివిధ సమస్యల మీద ఇందాక చెప్పారు, ఏదన్నా డిస్క్వాలిఫై అయిపోతే ఎలక్షన్ పిటిషన్ ఉంటే అది 5 సంవత్సరాలు పడుతుందని చెప్పి ప్రసాద్ గారు చెప్పారు. మరి డిలేడ్ జస్టిస్ నడుస్తూ ఉంది. అది కాకుండా పాలిటిక్స్, ఆఫీసర్స్, ఇప్పుడు మనం ఇద్దరు గురించి చూస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గురించి, ఆయన వ్యవహార శైలి గురించి ఉన్నటువంటి అభిప్రాయాలను వెలిబుచ్చారు. అయితే మేమంతా కూడా సర్వీస్లో జాయిన్ అయినప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మమ్మల్ని సెలెక్ట్ చేసిన విధానం ఎట్లా ఉంటుందంటే, రూపాయి ఖర్చు కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా మాకు సెలక్షన్స్ వచ్చాయి. అంటే ఈ రోజున ఒక డీజీపీగా నాది ఒక బీసీ సామాజిక వర్గం, కుమ్మరి కులానికి చెందిన వాడిని. నేను ఈ రోజున ఒక డీజీపీగా నేను చేశాను అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గొప్పదనమే కారణం. అందువల్ల మేము ఎటువంటి ఖర్చు లేకుండా ఈ రోజున ఉన్నత పదవులు రాగలిగాం. అయితే ఆఫీసర్స్ ఏ రకమైన ఖర్చులు పెట్టక్కర్లా పైకి రావటానికి. వాళ్ళ ఉద్యోగం పద్ధతిగా చేస్తే చాలు, ఇష్టం లేకపోతే సెలవు మీద వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ఆఫీసర్స్ పరిస్థితి. అయితే పొలిటీషియన్స్ పరిస్థితికి వచ్చేటప్పటికి ఈ రోజున ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఏం చేస్తున్నాడంటే, ముఖ్యమంత్రిగా తను అవ్వటం కోసం నానా రకాలైనటువంటి తిప్పలు పడుతున్నారు, అవకతవకలు పాల్పడుతున్నారు. 4,000 కోట్ల రూపాయలు ఒక ఎలక్షన్ బడ్జెట్ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన పెట్టుకునేది. తద్వారా ప్రతి నియోజకవర్గంలో ఒక 20 కోట్ల నుంచి 60 కోట్లు, కొన్ని చోట్ల ఈవెన్ 100 కోట్లు కూడా ఖర్చు పెట్టి వీళ్ళు ఎలక్షన్స్ చేస్తున్నారు, గెలుస్తున్నారు. ఈ గెలిచే క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళకి చాలా టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి. రేపు పొద్దున ముఖ్యమంత్రి కాకపోతే పెట్టిన 4,000 కోట్ల పెట్టుబడి పోతుంది. వాళ్ళకి ఏదైతే ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ కులం వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి, జారిపోతుంది అనే ఉద్దేశంతో తయారైపోయారు. అదే కాకుండా ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండమని చెప్తే ఈ 5 సంవత్సరాలు ఎంతో అవినీతి చేస్తూ మళ్ళీ ముఖ్యమంత్రి ఎలా కావాలనే ఎత్తులకు పై ఎత్తులు తప్పిస్తే
ప్రజలకు సేవ చేయాలనేటువంటి అభిప్రాయం లేదు. మన ప్యానలిస్టులు కూడా మాట్లాడుతున్నారు, అవినీతి ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు, కులం ఒకటి సబ్జెక్ట్ చెప్తున్నారు. అంటే కులం తర్వాత అవినీతి, ఈ రెండు రకాల పద్ధతుల్లో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా బాగా చెడిపోయినాయి పాలిటిక్స్. సో ఇది మనం అందరం పరోక్షంగా దీనికి కారణమే. పైకి మనం ఎవరెవరిని సపోర్ట్ చేయొచ్చు కానీ పరోక్షంగా కారణం. అయితే ఇక్కడ ఆఫీసర్స్ మీద వచ్చినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దీనిలో నిజం ఏదైనా, నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ ఆఫీసర్ అన్ని వర్గాలకి చెందిన ఆఫీసర్ అనేది అతను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే తన మీద నమ్మకం లేదనిపిస్తుందో అటువంటి ఆఫీసర్లు ఆరోపణలు నిజమైనా అబద్ధమైనా తప్పుకోవడమే మంచిది. అలా తప్పుకున్న నాడు ఏమవుతుందంటే అధికారులు కొన్ని ఉన్నత విలువలు పాటించారు అని చెప్పి మనం చెప్పచ్చు. గతంలో చీఫ్ మినిస్టర్స్ కూడా హైకోర్టులో ఏదైనా జడ్జిమెంట్ లీలా మాత్రంగా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయంటే చాలు చీఫ్ మినిస్టర్స్ రిజైన్ చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు కేసులు ఉన్నప్పటికీ కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది కదా పూర్ణచంద్రరావు గారు. క్రైమ్ చేస్తూ కూడా, అంటే ఒక పక్క అసలు ముఖ్యమంత్రిగా పనిచేయటం అంటే మోస్ట్లీ వాళ్ళు చేయాల్సిన పనుల్లో ఎన్ని ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా ఏమున్నా కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ రకంగా చాలా కలుషితమైన వాతావరణం ఉంది. మనం అందరం సిగ్గుతో తలదించుకోవాలా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత దిగజారినందుకు ఇది అందరం కారణమే. సో ఇది ఆలోచించి చేయాల్సిందే. ఈ డిబేట్ ద్వారా ఏమవుతుందనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా అది ఈసీఐ వాళ్ళ నిర్ణయం, వాళ్ళకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి చూస్తారు, కాబట్టి వాళ్ళు తగిన చర్య తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం మన అందరి బాధ్యత. ఈ కులపరమైనటువంటి పార్టీల ద్వారా ఒక పార్టీ ఒక కులానికి, ఇంకో పార్టీ ఇంకో కులానికి తయారైపోయింది. ఈ కుల పార్టీల మధ్య ఘర్షణగా మారిపోయింది, ధని కుల మధ్య ఘర్షణగా మారిపోయింది. అసలు ప్రజల్ని చాలా ఓటర్ల కులాలుగా దాదాపుగా 200 కులాలు ఇంతవరకు మన అసెంబ్లీలో అడుగుపెట్టలా. వాళ్ళని ఓటర్ల కులాలుగా భావిస్తున్నారు. మనకున్నవి ఏంటంటే 2 ముఖ్యమంత్రి కులాలు అయిపోయినాయి. ముఖ్యమంత్రి కులం ఏదైతే ఉందో ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి సిఎస్ గా కానీ డీజీపీ కానీ ఇతర ముఖ్య పదవుల్లో ఉండని పరిస్థితి వస్తేనే మనం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. అంటే మనం న్యాయం చేయటమే కాదు, న్యాయం చేసినట్టుగా కనపడాలి. అంటే ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని సిఎస్ గా డీజీపీగా నియమించుకున్నారు అనుకోవాలా? ఒక్క నిమిషం. ఇందులో మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు సరే, ఈ కౌంటింగ్ ఏమవుతుంది, ఎవరు గెలుస్తున్నారో పక్కన పెడితే ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం ఈ 2 కులాలకు సంబంధించిన ముఖ్యమంత్రి కాకుండా 3వ కులానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఒక ఎస్సీఓ, ఎస్టీఓ, బీసీఓ, మైనారిటీ కులాలకు చెందినటువంటి ముఖ్యమంత్రి అయితే బహుశా పరిస్థితులు మారచ్చు. ఎందుకంటున్నారంటే ఇది ఒక నెక్సెస్ క్రియేట్ అయిపోయింది. ఒక ముఖ్యమంత్రి ఒక కులానికి చెందిన వాడైతే ఆ చెందినటువంటి వ్యక్తులు గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఆ కులానికి చెందిన వ్యక్తులు వాళ్లే ముఖ్యమంత్రులుగా ఫీల్ అవుతున్నారు. అధికారులు, ఆ కులానికి చెందిన అధికారులు కూడా వాళ్లే ముఖ్యమంత్రులుగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ పార్టీని ఏదో వాళ్లే రక్షించాలి అన్నట్టుగా భావిస్తున్నారు. కీలక పదవుల్లో ఉన్న వాళ్ళంతా కూడా యాటిట్యూడ్ అంతా కూడా మన కుల ప్రభుత్వాన్ని ఎలా నిలుపుకోవాలా అనే ధోరణిలో చేస్తున్నారు. వీళ్ళకి కూడా అందులో పాలు పంచుకుంటున్నారు. ఆ కిక్ బ్యాక్స్ లో విపరీతమైనటువంటి డబ్బు, ఈ పివి నరసింహరావు గారి పుణ్యం అని లిబరలైజేషన్ తర్వాత చాలా డబ్బు వచ్చింది. ఇందాక ఒక ఆయన చెప్తున్నారు కదా, ఎవరైనా భూమి కొనుక్కోవాలనిపిస్తుంది, ఎందుకంటే భూమి రేట్లు పెరిగిపోతున్నాయి, చాలా డబ్బు కష్టపడకుండా వస్తుంది. సో రాజకీయ వ్యాపారంలో ఉన్నంత డబ్బు మరి ఏ ఇతర వ్యాపారంలోనూ లేదు. ఈ వ్యాపారాన్ని వ్యాపారం కాకుండా చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ 2 కులాలకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి. ఆ ముఖ్యమంత్రి కులానికి సంబంధించిన వ్యక్తి సిఎస్లుగా, డీజీలుగా, ఇతర ఉన్నత పదవుల్లో ఉండాలి. అలానే ఇంతవరకు అసెంబ్లీలో ఎవరైతే ఏ కులాలకైతే ఇంతవరకు మంత్రులు కాలేదో క్యాబినెట్లో వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలి. అత్యధికంగా బీసీలకి 12 మంత్రి పదవులు ఇవ్వాలి, ఎస్సీలకి 5,
మైనారిటీలకు ఎప్పుడు కూడా ఒక మంత్రి పదవితో సరిపుచ్చుతారు, ఏదో అప్రాధాన్య శాఖలు ఇస్తున్నారు. అట్లా కాకుండా 2 మంత్రి పదవులు ఇవ్వాలి. అలానే ఎస్టీలకు కూడా అప్రధానమైనటువంటి శాఖలు క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా 2 మంత్రి పదవులు ఇవ్వాలి. ఇది మా పార్టీ తరఫున కాబోయే ముఖ్యమంత్రులకి, పార్టీలకి ఏదైతే గెలుస్తుందో ఆ పార్టీకి మేము చేసే విజ్ఞప్తి. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో, ఈ రోజున ఏ ఆరోపణ గురించి మనం చర్చిస్తున్నామో అటువంటి ఆరోపణలు తావివనగా ఆంధ్రప్రదేశ్ పాలన సాగుతుంది. అప్పుడు అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి సరైన అభివృద్ధి జరుగుతుంది. సో ఇదండి నేను చెప్పదలుచుకున్న ఈ వేదిక ద్వారా మిత్రులందరూ. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి.